ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. మనం ఏదైతే ఉందో వేషాలపల్లె గ్రామంలో వేషాల సాంబయ్య అనే ఆర్గానిక్ రైతు దగ్గర మనం ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరము ఏ పంట ఎక్కువగా వేస్తుందో రైతులు మనం సాంబయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాంబయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఓకే అండి. ఈ సంవత్సరం ఏ పంట ఎక్కువగా రైతులు వేయాలని అనుకుంటున్నారు? మీరు ఏ పంట వేయాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం పత్తి పంట వేయాలనేదే రైతులు మొగ్గు చూపుతున్నారు. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే పత్తి చాలామంది రైతులు వేయలేదు, దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఎందుకు రైతులు ఎక్కువ పత్తి వేయాలనుకుంటున్నారు? దాని మీద మీ ఉద్దేశం ఏంది అసలు? మీరు అన్నది నిజమేనండి. ఇప్పుడు మేము ఈ రైతులు పత్తికి ఎందుకు మొగ్గు చూపుతారు అంటే, పోయిన సంవత్సరం మిర్చి ఎక్కువ పెట్టి దానికి పురుగు తగిలి మిర్చికి ఆ పెట్టుబడి రాని రోజులల్లో అమ్మడం జరిగింది. దానికి ఎట్లా అయింది అనేది రైతులు బాగా అప్పుల బాధ అయ్యి పత్తి పెట్టక రైతులు మిర్చి ఎక్కువ పెడితే పంట రాక అప్పుల పాలై ఈ సంవత్సరం పత్తి వైపు ఎంతో కొంత 4 ఎకరాలు ఉన్న రైతు ఒక 20 గుంటలో ఎకరమే మిర్చి గుంచుకుంటూ మిగతాదంతా పత్తి పెట్టాలనే ఆలోచన ఎంబడి, ఆ మిర్చికి చేసిన అప్పులన్నా పత్తి పెట్టి తీర్పాలనే ఆలోచన ఎంబడి రైతులు పత్తి మొఖాన్ని ఎక్కువ మొగ్గు చూపుతారు అనేది మా యొక్క ఆలోచన. పత్తి ఎంత చేసినా మనం రైతును ముంచది, అది పెట్టుబడి లేని పంట కాబట్టి పత్తికి రేటు సుతా ఎక్కువ ఉన్నది. అది దానికి మందుల ఖర్చు బాగా ఎక్కువ ఉండదు. అది ఏమొచ్చినా కానీ ఎకరానికి ఇప్పుడు ఒక క్వింటాలకు 13,000 దాకా, 12,000 నుంచి 13,000 దాకా రేటు ఉన్నది. కాబట్టి రైతులు ఆ మిర్చికి చేసిన అప్పులన్నా ఈ పత్తి ఏరితే తీరుతుందని రైతులు ఈ పత్తి వేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు అన్నీ ప్లవేసి దున్నిన దుక్కులు కంప్లీట్గా రెడీ అయినాయి. పెంటలు పోసుకున్న 2 రోజులలో చల్లి రొడివేటర్ వేసి అచ్చుదోలి ఈ జూన్ 12, 13 తారీఖు వరకే పత్తులు పెట్టాలనే ఆలోచన ఎంబడి మేము సిద్ధమయంగా రైతు చేనులనే ఉండి కష్టపడుతున్నామండి. ఓకే అండి. కాలం నెత్తి మీదకి వచ్చింది. ఏ రైతు అయితే ముందుగా పత్తి పెడతాడో అతనికి ఎక్కువ దిగుబడి అనే ఆలోచన ఉంది. కాబట్టి ఇంకా ఏ రైతు కూడా పూర్తి స్థాయిలో తన భూమిని చదును చేసుకునే పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఏమంటారు? ఓకేనండి, మీరు చెప్పింది కాలం నెత్తి మీదకి వచ్చింది, నిజంగానే కనిపిస్తుంది. రోహిణి ఇప్పుడు 2వ పాదం ఇవాళ రేపు అయితే 2వ పాదం అవుతుంది. ఈ దుక్కులను చదును చేయాలంటే ఇదివరకు దాకా ఎవరెట్లు వాళ్ళతోటి దున్నుకొని మంచిగా చదును చేసుకునేది. ఎండాకాలమే దుక్కులు గుంటుకులు కొట్టుకొని అన్నీ చేసి చక్కగా చేసేది. కానీ ఇప్పుడు ఈ కాలం ఏంది అంటే ట్రాక్టర్ రావాలి, ప్లవ్ వేయాలి, ట్రాక్టర్ రావాలి, రొడివేటర్ వేయాలి, ట్రాక్టర్ రావాలి, ప్లవ్ వేయాలి అనే రైతు చూసుకుంటా పెంటలు పోసినా ట్రాక్టర్ తోటే. ప్రతిదీ ట్రాక్టర్ వచ్చి మన చేనులకు అయితేనే మన చేను చదును అవుతుంది. అప్పుడే మన మొలక శాతం ఇప్పుడు వారం 10 రోజులలో ఇది ఎట్టి పరిస్థితుల్లో అయినా ట్రాక్టర్లతోటి చదును చేసి రోడ్వేటర్ కొట్టి మంచిగా కల్టివేటర్ కొట్టుకొని అచ్చుదోలి ఈ 2వ పాదం ఇప్పుడు రోని ఎట్టి చేసి వర్షం పడ్డది అంటే ఎలువని రోజులు ఉన్నాయి. కొట్టిందంటే కొడుతుంది, కొట్టకుంటే పోతుంది. రోని కొడితేనో కొడుతుంది, లేకుంటే రోగాలు వలుగుతాయి. ఇటువంటి ఎండలు కొడితేనో వర్షమే కొడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ పెంటలన్నీ చల్లుకొని దాన్ని చదువు చేసుకొని ఈ వారంలో మాత్రం ఎడి చేసి పత్తి ముదాలు పెట్టిన వాళ్ళకే పత్తి అంటుతుంది. వెనకసిరి పెట్టిన వాళ్ళకు వర్షాలు ఎక్కువై జాలు పడుతుంది, కాపు సుతా మంచిగా కాయది, పెట్టుబడి దిగుబడి రాదనేది మా రైతుల నమ్మకం. ఇప్పుడు ఏది ఏమైనా కాలం నెత్తిదికి వచ్చింది. కానీ ట్రాక్టర్లతోటి దీన్ని భూములను మొత్తం ఈ 2-3 రోజులనే చదును చేసి జూన్ 12 నుంచే వర్షాలు పత్తులు పెట్టాలి. తప్పకుండా ఈ 2-3 రోజులనే ట్రాక్టర్లు తెచ్చి చదును చేసి మేము సిద్ధంగానే పత్తి గింజలు చేతుల పట్టుకొని ఉండే కాలం ఇది. చేతుల పట్టిన గింజలు భూమిలలో వేసుడే సిద్ధమై ఉన్నామని మాది ఒక రైతులది ఒక ఆలోచన. ఓకే సాంబయ్య గారు, మీరు చెప్పినట్లు ఏదైతుందో 5 సంవత్సరాలు మనం వెనకకి వెళ్ళినట్లయితే ఒక రైతు ఎకరానికి 15 నుండి 17 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది. అలాంటిది ఈ రోజులలో చూసినట్లయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మనం చూసినట్లయితే 5 క్వింటాల కంటే ఎక్కువ రాని పరిస్థితి ఉంది. అసలు ఎందుకు? అవునండి, మీరు చెప్పినది వాస్తవమే. 5 సంవత్సరాల క్రితంగా పండిన పంట ఉన్నది. 15 నుంచి 16, 17 క్వింటాల పత్తి పండిన భూములు ఉన్నాయి, రైతులు ఉన్నారు, మాకు వండినాయి. చాలా మందులు లేకుండా మంచి పెట్టుబడితో వచ్చినాయి. కానీ ఈ రోజుల్లో విపరీతంగా మందులు ఎక్కడి నుంచో తెచ్చిన మందులు, ఎవరు ఇచ్చిన మందులు తెచ్చి స్ప్రే చేసుడు, అడుగునేసుడు, ఈ భూమిలో ఏం బలం లేకుండా, సారం లేకుండా పిండేసిన బట్టలు తిరిగి అయినాయి భూములు. అందుకు దానికి పత్తి వేసుడుతోటే ఎర్రవాడు పోతే ఎక్కడి నుంచో తెచ్చిన గులాబీ రంగు పురుగాని అచ్చుడు, కాయ కాసుడు, అలా కాయల పత్తి ఉండు లేదు, గింజ ఉండు లేదు.
అది ఏదో 10 చెట్లకు 10 కాయలు ఉంటే ఏమన్నా ఉంటే అంటే అందుకు ఇటువంటి బీమార్లకే భూమిలో రసం లేనందుకు బలం లేనందుకు 5-6 క్వింటాల పత్తే వెళ్తున్నది. ఏదైతే మీరు భూమిలో సారం లేదు కోల్పోయింది అని అంటున్నారు, అసలు భూమిలో సారం కావడానికి ఎలాంటి ఎరువులు వేయాలి, లేదా ఒకవేళ మనం ఏదైతే పత్తి పెడతామో దాని మీద అనేక రకాల పురుగులు వస్తున్నాయి, దానికి ఎలాంటి మందులు వాడితే బాగుంటుంది? చెట్టు ఎదగక ఇటువంటి రోగాలు వచ్చి పత్తిలు బాగా డౌన్ అయిపోయి పండుతలేవు. కానీ ఇప్పుడు భూమిలో సారం పెరగాలంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, ఇటువంటి ఎరువులు కాకుంటే ఏంటంటే మనకు పచ్చి రొట్టె ఇంకెక్కువ అనుకూలంగా ఉన్నది. జీలుగాలు కానీ జనుములు కానీ బబ్బెర్లు ఏదో ఒకటి పిల్లి పెసర ఎటువంటి పచ్చి రొట్టెకు అనుకూలమైనటువంటి పంటలు ఉన్నాయి. అవి వేసినా కానీ భూమికి బలమే, మొక్కకు బలం. కానీ ఈ మీది స్ప్రే మందులు పురుగు మందులు కొట్టద్దు పంట వండతలేదు అని అంటే మనం ప్రకృతి తోటి చేసినటువంటి ఆవు మూత్రంతో చేసిన మందులు ఉన్నాయి, చెట్ల కషాయాలతో చేసిన మందులు ఉన్నాయి, గోమూత్రం కానీ ఈ గోమయం కానీ ఇటువంటి జీవామృతాలు, వేపగింజల కషాయం, ఇటువంటి ఈ పురుగు ఎట్లా తక్కువవుతుంది అనే ఆలోచన ప్రతి రైతు దగ్గర పెద్ద ఆలోచన ఉన్నది. ఎంత డెలిగేట్ అనే మందు కొట్టినా తక్కువ అవుతలేదు. కానీ ఈ ఆకు పసరుతోటి తక్కువ అవుతుంది అని అంటే దీనికి ఒక శాస్త్రకంగా సైంటిస్టులు, ఈ ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి సైంటిస్టులు సుత చేసి ఏంటంటే మనకు పున్నము 3 రోజుల ఉన్నదనంగా, లేకుంటే పున్నం 3 రోజులు అయిన తర్వాతనన్నా, అమాస 3 రోజులు ఉన్నదనంగానన్నా, అమాస వెళ్ళే వల్లే 3 రోజులు ఉన్నదంగానన్నా, ఈ టైములల్లా మనం పత్తికి కనుక స్ప్రే చేసినట్టయితే ఇటువంటి కషాయాలు ఆ పురుగు సంపర్కం అయ్యి గుడ్లు పెట్టది. అవి గుడ్లు పెట్టే పరిస్థితులు ఎప్పుడంటే అమాస ముందన్నా అమాస తెల్లారన్నా ఈ రోజులలోనే పురుగు గుడ్లు పెడుతుంది. అంటే పురుగు పంటను నష్టం చేసే పురుగులు ఆ 3 రోజులలోనే సంపర్కం అయ్యి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టినప్పుడు మనం ఈ స్ప్రే కనుక చేసినట్టయితే ఆ గుడ్లు ఖరాబ్ అవుతాయి, పలిగిపోతే పిల్లలు కావు. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఈ చెట్ల కషాయం మందులు మనం కొట్టుకొని పంటలు మందుల కంటే ఈ మనం కొనుక్కొచ్చిన మందుల కంటే ఈ కషాయాల మందులతోటి తప్పకుండా నివారించవచ్చు. నివారించిన రైతులతోటి ఇప్పటికీ నేను దాదాపు 7-8 సంవత్సరాల బట్టి ఈ చెట్ల కషాయం, యాపగింజల నీమాయిలి మేమే తయారు చేసుకుంటూ ఇంట్లోనే నా దగ్గర వేస్ట్ డీకంపోజర్ తోటి, బెల్లంతో, ఇటువంటి మీ చేపల వేస్ట్ తోటి చేసుకున్న పంటలకు స్ప్రే కొట్టుకుంటేనే పంటలు వండితే తప్పకుండా పండుతుందని రైతులకు నేను నమ్మకం చెప్పి పంటలు వండించుకుంటూ ఉంటాను ఈ ప్రకృతి వ్యవసాయంతో. ఓకే సాంబయ్య గారు, పురుగుకు నివారణ చెప్పిండ్రు, ఇంకా అనేక రోగాలు వస్తాయి, మలచకపోవడం కానీ ఇంకా లేకుంటే పేను బంక కానీ, వీటిని నివారణ చేయాలంటే ఏ మందు వాడాలి? మీరు అడిగిన దానికి ఎన్నోటికి వస్తాయి. వాతావరణాన్ని బట్టి ముడత వస్తుంది, తెల్లదోమ వస్తుంది, పురుగు రాలిపోకట అన్నీ ఉంటాయి పత్తికి. కానీ ఈ ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసే కషాయాలు, యాపాకును నానేసి కొట్టినా తెల్లదోమ పోతుంది. ప్రతిదీ ఏదో ఒకటి మనం చేసుకున్న మందులలో ప్రకృతి వ్యవసాయం యాప గింజలతోటి చేసుకున్నటువంటి, యాపాకుతోటి చేసుకున్నది, ఆవుమూత్రంతో చేసుకున్న కషాయాలతోటి వారానికి ఒకసారి కనుక ఏదో ఒక స్ప్రే చేసినట్టయితే మన చేనుల ఈగ సుత ఆలదండి. ఎందుకంటే ఈగకు ఇష్టమైనటువంటిది కాదు మన భూమి, మన చేనును చూస్తే దానికి ఇష్టం కాదు. మన చేనులో గుడ్లు పెట్టేది, ఈ వాసనకు అది ఆలది, దానికి ఇష్టం అనిపించేది. అందుకే మనం ఈ ప్రకృతి వ్యవసాయంతో చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం దానికి ఈగని ఆలకుంటుంటే సరిపోతుంది. అది ఈగ ఆలితేనే కింద తెల్లదోమ ఆలితేనే ముడతస్తుంది. అందుకు మనం ఈ ఆపగింజల కషాయం కానివ్వండి, గోమూత్రంతో కానివ్వండి, ఇది గోమయంతో తయారు చేసుకున్న కషాయాలతోటి చేసుకున్నట్టయితే ఏ ఈగ సుత మన దానిలోకి రాదు, ఏ బీమారి రాదు, కాపు సుత మంచిగా వస్తుంది. మనం ఏదైతే పత్తి విత్తనం తెచ్చి ఏదో కంపెనీలు చెప్పిన రంగు కలిపిన విత్తనాలను మనం తెచ్చి భూమిలో వేసినట్టయితే పక్కా గులాబీ రంగు పురుగు ఏదో ఒకటి ఆశించుతుంది. కానీ మనం విత్తన శుద్ధి కానించే మనంతోటి ఆవు పాలతోటి కానివ్వండి, వేస్ట్ డీకంపోజర్ తోటి కానివ్వండి, మనం చేసుకున్న ఏదైతే ప్రకృతి మందులతోటి కషాయాలు చేసుకున్నామో వాటిని విత్తన శుద్ధి చేసి ఒకరోజు ఆరబెట్టుకొని ఇంట్లో మనం తెల్లారి కనుక మన భూమిలో పెట్టినట్టయితే, దానికి మనం చేసినటువంటి మందులు కొట్టినట్టయితే విత్తన శుద్ధి కాడ స్టార్ట్ చేస్తే మనం ఏ పంట వేసుకున్నా ఏ రోగం వచ్చినా కానీ అది మాత్రం తప్పకుండా కంట్రోల్ అవుతుంది. మనకు ఈ
గులాబీ రంగు పురుగును సుతా రాకుండా చేయాలంటే మనం చేసుకున్న మందులని తప్పకుండా యూజ్ చేయాలి, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. మనం వెనకట ఎంత బుగ్గు ఉంటుందో అంత బుగ్గ సుతా మనకు అవుతుంది. ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఏదో ఈ కొట్టంగానే తక్కువ అవుతుంది, తక్కువ కాదు. మనం చేసుకున్న కషాయాలు కొద్దిగా లేటుగా ఇవాళ పచ్చబడుతుంది, ఎల్లుండి పచ్చబడుతుంది. ఇట్లా 2 రోజుల గ్యాప్ తోటి ఒక రకమైనట్టు పచ్చగవుతుంది. కానీ ఈ పురుగు మందులు ఎన్నో షాపులో తెచ్చిన దానికి ఇవాళ కొట్టంగానే రేపు పచ్చబడుతుంది, ఎల్లుండి మళ్ళీ ఎర్రబడుతుంది. కానీ ఇది బలంతో మొక్కకు చాలా మంచిగా బలం ఇచ్చి మొగ్గలు మంచిగా వచ్చి దిగుబడి సుతా అనుకూలంగా వస్తుంది అనేది మేము చూసుకుంటూనే వస్తాను. ఇప్పుడు 7-8 సంవత్సరాల బట్టి అది ఈ దేవుడిచ్చిన వరం అనుకోవాలి మనం చేసుకున్న మందులు. కానీ అవి ఏది తెచ్చినా కానీ వట్టిగా చెర్ల పోసినట్టే ఆ నీళ్ళు. మనం ₹1 ఉడతాయి కానీ చేను పచ్చబడది, పంట పండది. అది మాకు ఈ అనుభవం బట్టి మేము చెప్తున్నామండి. టోటల్గా చూసినట్లయితే పత్తి, మిర్చే కాకుండా అనేక రకాల కూరగాయలు ఉన్నాయి మనకు. టమాటా కావచ్చు, బెండ కావచ్చు, వంకాయ కావచ్చు, ఇంకా పాలకూర కావచ్చు. ఇలాంటి ఎవ్వి కూడా ఎక్కువ దిగుబడి వస్తలేవు. అసలు కారణం ఏంది దీనికి? ఇప్పుడు ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజు నేను 2 బస్తాల యూరియా కోరమండలం ఇట్లా వేస్తే పక్క రైతు 3 బస్తాలు ఎత్తాడు, ఇంకా పక్క రైతు ఇంకో బస్తా ఎక్కువ ఎత్తాడు. వాళ్ళకంటే ఎక్కువ పచ్చగా నాది ఉండాలి, నాకంటే ఒక 10 కాయలు ఇట్లా కాయలు పోటీ పడి ఈ కెమికల్ మందులు, ఈ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్ తెచ్చి కొడతా అంటే ఏమవుతుందండి? ఇప్పుడు మన పిల్లలే చూడండి, తల్లిపాలు తాగిన పిల్లలు ఎట్లా ఉంటారు, హార్లిక్స్ తిన్న పిల్లలు ఎట్లుంటారు, లడ్డే మంచిగా ఇంత ఎత్తుతోటి చాలా సంతోషంగా ముద్దుకుంటాడు. కానీ ఆ తల్లిపాలు తాగిన పిల్లలు కొంచెం బక్కగుండి ఈసురు అని వీడేమో ఎత్తుకోరు. ఆ పిల్లగాని లడ్డున్న పిల్లగానే ఎత్తుకొని ముద్దాడతారు. కానీ మన భూమి సుత ఆయన తీసుకుపోయి రేపు తెల్లాడలేక పెద్దది వ్యాధి వస్తుంది. పెద్ద ఎంజీబీలు అటువంటి పెద్ద నిమ్స్ హాస్పిటల్లో వేసి మందులు లక్షలు అవుతాయి. కానీ మన భూమి సుత అదే భూమిలో ఏం బలం లేకుండా పట్టిగా బయలర్ కోళ్ళ తిరిగిన పెరిగిరా పిల్లలు. దీనిలో భూమిలో బలం లేదు. బలం లేకనే ఇటువంటి వ్యాధులు వచ్చి అంత టోటల్ కూరగాయల పంటల కానించి ఏది వండుతలేదు. పోతే మనం ఇంటి ముంగట వేసుకున్నది ఏదైనా ఒక చిక్కుడుగాయ సుధా వండలేదండి. ఈ సంవత్సరం మొత్తం రోగాలు వచ్చిపోయినాయి. ప్రతి ఏ ఊళ్ళో తిరిగినా కానీ, మన జిల్లా కాదు పక్క జిల్లాలో వేసినా కానీ ఆ ఆకులు ఎర్రబడి మొత్తం ఎక్కడ చెట్లు అక్కడనే పోయినాయి. కానీ ఇప్పుడు మన భూములలో ఎక్కడ సుత ఒక 1% బలం లేదు. మొక్కను వండాలంటే ఏం పడుతుంది? మనం వేసిన మందులు మన చేతుల మందులేనే, ఆవు పెంటతోటి, పశువుల పెంట అన్నీ వేస్తేనే ఏదన్నా ఈ రాబోయే రోజులలో మళ్ళా వెనకటి విధానంగా పంటలు పండుతాయి. మనం బతుకుతాం. కాకుంటే ఇంకా పెద్ద రోగాలు తెచ్చుకుంటాను మనమే. మన చేనుల భూమిలో పండినదే మనమే తింటాను, మనమే రోగాన్ని సంపాదించుకొని మనం పండిన 10 రూపాయలు వచ్చినా కానీ దవాఖానలో పెడతాను. ఆఖరికి మిగిలేది మనమే. మనం ఇప్పటికైనా కానీ రైతులు మనం అందరం మేలుకొని మన ప్రకృతి వ్యవసాయంతో చేసే అటువంటి మందులు భూమిలో వేసుకుంటా పంట పండిస్తేనే కూరగాయలు ఈ సంవత్సరం ఇప్పుడు చూడండి, ఒక్కసారి కిలో టమాటాలు ₹100 అయినాయి, కిలో చికెన్కు ₹300 అట్టండి. ఏం కొంటాం మనం, ఏం బతుకుతాం రైతులు? మన చేనులో వండతలేదు, వాడు ఎక్కడో పండించిన దగ్గర వెచ్చుకుంటాను, కొని తింటాను. మనకు వచ్చేది ఈ సమయం మనం ఖర్చు పెట్టేది 10. ఎట్లా మన రైతుకు అంత ఇబ్బందితోటి ఉన్నది. మనం ఇప్పటికైనా కానీ మన ప్రకృతి వ్యవసాయం, ప్రకృతితోటి చేసుకున్నటువంటి ఎరువులతోటే మనం భూములు పంట పండుతాయి, మనం స్వచ్ఛంగా ఉంటాం. మనం పండించిన పంటతో ఇంకొక 10 మందిని బతికించిన వాళ్ళం అవుతాం, రోగాలను తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. ఎంత తింటే అంత రోగాలు ఎక్కువనే పెరగబట్టే. ఓకే సాంబయ్య గారు, ఈ కంపోస్ట్ ఎరువుల వల్లనే ఎక్కువ గ్రోతింగ్ వస్తాయని మీరు చెప్తున్నారు. ఎలా తయారు చేస్తారు, అవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మీరు మందులు ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా ఉంటారు, ఏం కొడతారు, మరి అన్ని మందులన్నీ నన్ను అడుగుతారు కదా. అవన్నీ మా ఇంటి లోపలే మేమే తయారు చేసుకుంటాం, నా భార్య నేను. అది మేము యాప గింజలు పడ్డప్పుడు యాప గింజలు ఏరుకుంటాం, ఇంటికాడ స్టాక్ పెట్టుకుంటాం. అవసరాన్ని బట్టి ఏ మందు అయితే ఎప్పుడు తయారు చేసుకోవాలనో, జీవామృతం ఎప్పుడు చేయాలి, దశపర్ణి కషాయం ఎప్పుడు చేసుకోవాలి, నీమాస్త్రం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మేము చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే తయారు చేసుకోవచ్చు. అడిగిన రైతుకు సుతా నేను చెప్పుకుంటా నా డ్రమ్ములకి వెళ్ళి తీసుకుపోయే అటువంటి మందును సుతా ఇస్తున్నా. అది కాదంటే మీరు వచ్చి చూడండి, మా ఇంటికాడ మేము తయారు చేసిన మందులను అన్నీ మా ఇంటికాడనే ఉన్నాయి. మేము తోటకు తెచ్చుకొని ఎప్పటికీ కొట్టుకుంటాం. ఓకేనండి సాంబయ్య గారు, ఏవైతే ఈ కంపోస్ట్ ఎరువులు ఉన్నాయో అవి మేమే తయారు చేసుకుంటామని అంటున్నారు కదా, అవి ఎలా తయారు చేస్తుండ్రో ఒకసారి చూద్దామా మీ ఇంటికి వెళ్ళి? సరే అండి, మా ఇంటికాడ అన్నీ ఉన్నాయి. మనం ఉన్న 4-10 మంది రైతులను సుతా చూపించుదామండి. మీరు
ఇప్పుడు ఇదే మా ఇల్లు. ఇప్పుడు మా ఇంటికి వచ్చినాం మనం. మా ఇంటికి వచ్చి వేస్ట్ డీకంపోజర్ తయారు చేసినటువంటి మందు మా ఇంటికాడ ఇప్పుడు స్టాక్ ఉన్నది. విత్తన శుద్ధికాండ స్టార్ట్ చేస్తే ఎటువంటి వాతావరణానికి ఎటువంటి పురుగు వస్తుంది, ఎటువంటి దానికి చేసే అటువంటిది నేను 200 లీటర్ల మందు వరకు తయారు చేసుకొని ఉంచుకున్నా ఈ వచ్చే పంటకు. అది దాన్ని మీరు చూద్దాం పండి అనేది 200 లీటర్ల నీళ్ళు ఒక డ్రమ్లో పోసి 2 కిలోల బెల్లం వేసి ఇది ఒక కల్చర్ను అందులో నీళ్ళల్లో వేసి మనం ఇట్లా దింపాలి. పొద్దున సాయంత్రం ఒక వారం రోజులు దింపినట్టయితే ఇగో ఇందులో వేసిన మనం ఆకులు అన్నీ అంటే ప్రకృతికి సంబంధించిన ఇగో ఇప్పుడు ఇలా జామాకు వాయిలాకు ఇదంతా వేసి ఇట్లా మిశ్రమం ఇదంతా బ్యాక్టీరియా తయారవుతుంది. ఇప్పుడు దీనికి తెల్లాటలకి ఇగో కలర్ ఇట్లా మారిపోతుంది. ఇది కొంచెం గోదావరి వస్తుంది. ఇక ఇది ఇలా దీనికి రసం అనేది లేదు. ఈ సీతపలక పాకులు రసం అనేది ఎగ్గుకున్నది. ఇప్పుడు మనం ఇంకా పురుగు మందు కావాలంటే వాయిలాకు యాపాకు వేసుకున్నట్టయితే మనకు 100% ఇది విషం దొరికేటి. మన చేనులనే ఎక్కువనో తేవాల్సిన అవసరం లేదు. మనం రాంగానో పోంగానో తెచ్చుకొని అవసరం లేదు. ఇలా మనం పురుగు మందు కావాలన్నా చేసుకోవచ్చు, గ్రోతింగ్ చేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకుంటా ఇది మనం సంవత్సరం పొడుగుతా ఉడతా అంటే చేసుకోవచ్చు. నీళ్లు ప్లస్ బెల్లం మళ్ళీ అవసరం లేదు. ఇంట్లో మనకు 5 లీటర్ల అంత మందు ఉంటే సరిపోతుంది. పెరుగు తోడు వేసుకున్నట్టు పాలల్లా ఎట్లయితే మనం పెరుగు ఇంత అంత ఎత్తామో అది తోడుకుంటుంది. సేమ్ ఇందులోనే బ్యాక్టీరియా పుడుతుంది. అదే అందులో మనకు ఈ ఏ పంటకైనా పూల మొక్కల కాంచి కూరగాయలకు ప్రతి తోటకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక పంపులో ఎన్ని లీటర్ల మందు? ఇప్పుడు ఇది మనం షాపుల్లో తెచ్చుకున్న మందు 1 లీటరే తెచ్చుకుంటాం. ఈ లీటర్ను 25 ml నుంచి 50 ml దాకా పోతారు ఇప్పుడు ఒక పంపుకు. కానీ మనం చేసుకున్నది ఇప్పుడు లీటర్ పోసుకున్నా కానీ ఇలా పెద్ద తప్పు లేదు. చెట్టుకు హాని చేయదు, గ్రోతింగ్ ఇస్తుంది. ఒక పంపులో ఇది లీటర్ పోసి మిగతాది వాటర్ పోసుకోవాలి. ఇది 15 లీటర్ల పంపు ఉంటుంది మనం చేసుకునేది. ఓ లీటర్ పోసుకుంటే ఏం కాదు. ఇది అయ్యో ఎందుకు అంత లీటర్ ఎందుకు పోయాలంటే మనం అంటే పెరిగేటువంటి మొక్కకేం పెద్ద హాని చేయదు. ఇది 100% మొక్కకు మేలు చేస్తుంది కానీ హాని చేయదు. ఇది భూమిలో పడ్డా కానీ మొక్కకు ఎంబడే గ్రోతింగ్ ఇస్తుంది. భూమిలో చెడు పురుగులు ఉంచది, మంచి పురుగునే దానికి ఆహారం ఇస్తుంది. వానపాములు ఇది దీని స్మెల్ అచ్చుడుతోటే వానపాములు మీదికి వస్తాయి, కిందికి పోతాయి. ఇది వానపాములకు ఆహారం. ఇది ఒక వరం అన్నట్టు వానపాములకు. మన భూమిలో ఇడితే ఎంబడే తెల్లాటలకే పొక్కిలిస్తాయి. అది ఎక్కడ నుండి ఉండని ఎన్ని అవి చచ్చిపోతాయి. మీదికి రెట్టింపు అవుతుంది. ఇది మన 3 సంవత్సరాలు కనుక మన పొలం ఇడితేనే వానపాములు 3వ సంవత్సరం వరకు మనకు ఉధృతంగా కనిపిస్తాయి. ఇది మనం ఈ సంవత్సరం ఇడిచి ఈ సంవత్సరం చేయాలంటే కాదు, పుట్టాయి. ఇప్పుడు నేను 2016 నుంచి మాకు ఈ మందు వచ్చింది. మందు వచ్చిన కాంచి నేను ఇదే చేస్తాను. ఇక అది వరకేమో ఈ కషాయాలు ఆకులతో చేసిన 2-3 సంవత్సరాలు. ఇది వచ్చిన కాడి నుంచి అన్నీ చేసుకుంటా మన వీళ్ళ అగ్రికల్చరల్ మనకు సార్లు ఏఓ కానించి ఏఈఓలు డిఓలు అందరు వచ్చి ప్రతి సంవత్సరం సుతా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ విత్తనం వేయాలి, విత్తన శుద్ధి ఎట్లా చేయాలి, ఎటువంటి మేలు రాకపోయినా ఏం వరలు చేస్తావు, ఏం పత్తి తెస్తావు, ఏం మిర్చి చేస్తావు అని వాళ్ళతోటి చూసుకుంటేనే నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఈ ఆర్గానిక్ తోటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి చేసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు ఇవి వేసినటువంటి ఆయిల్ కావచ్చు, ఏప కావచ్చు, కరివేప ఇవన్నీ రకాలు వేస్తున్నారు కదా. ఇందులో ఈ ఎన్ని రోజుల వరకు నుంచి తీసేస్తారు? ఇది 15 రోజుల వరకు ఇది మొత్తం ఇదైపోతుంది. ఇట్లా ఇందులో ఉన్నట్టు పచ్చదనం ఉండదు. ఇక ఇది వాయిలాకు కానీ ఏ ఆకన్నా కానీ వారం రోజుల వరకు ఇది మొత్తం తెల్లబడిపోతుంది. ఇందులో దీనికి ఆకులో ఉండే పచ్చదనం ఉండదు. ఇక ఆకులో ఉన్నటువంటి ఏదైతే ఉందో తీర్చుకుంటారు. ఇంకా బాగా పురుగు ఉన్నది, ఉధృతంగా ఉన్నది అని అంటే 2 కిలోల పోవాకు కట్టెలు వేస్టేజే. ఇది మన నాటుపోవాకు రోట్లు వేసి దంచి అందులో వారేస్తే ఇక మొత్తం ఫైజన్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్రో సల్ఫాన్ కంటే పెద్ద మందు, డెలిగేట్ కాదు, ఇక ఏది లేదు ఇంతకంటే పెద్ద మందు. ఇప్పుడు మనుషులు తాగడం వల్ల ఏమన్నా హాని కాదు, మొక్కకు హాని కాదు. ఇప్పుడు దీన్ని పశువులు తాగుతాయి, పందులు తాగుతాయి, బయట పెడితే పారబోతాయి, బర్రెలు తాగుతాయి అని హాని కాదు. ఇదివరకు అయితే ఎక్కడ సుతా ఇట్లా హాని అయిందనేది రిపోర్ట్ రాలే. అంటే దీనివల్లనే మీరు ఈ 7 సంవత్సరాల నుండి దీనితో మీకున్నటువంటి భూములు అటన్నిటి మీద అంటే ప్రతి దాని మీద ఇదే ప్రయోగం ఇదే చేసుకుంటూ తయారు చేసుకుంటూ నేను మా భార్య అన్ని ఆకులు తెస్తుంది, దంచుతుంది, ఇల్లు ఎత్తుంది. ఆమెకు ఏదైనా వచ్చిందంటే మాకు సార్లు వస్తారు, అందరు వస్తారు ప్రతిసారి. 2 సార్లు మా పొలం కాడికి ఫస్ట్ జిల్లాలు ఎంపికైన వాళ్ళే మనకు మురళి కలెక్టర్ గారు వచ్చిండ్రు. ఆయన వచ్చి మా పొలాన్ని సందర్శించి ఇది మంచిగున్నది, పొలం బియ్యం
మీరు ఆర్గానిక్ తోటి చేసిన బియ్యాన్ని సుతం మనం మురళి కలెక్టర్ గారు వచ్చిండ్రు. ఆ సార్ పోయిన వల్ల మళ్ళీ అమయ్య కుమార్ సార్ అనే కలెక్టర్ గారు వచ్చిండ్రు. ఆయన వచ్చి కేంద్ర మంత్రులను తీసుకొచ్చారు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మా పొలం కాడ మన గ్రామానికి మన పొలం కాడికి తీసుకొచ్చి అందరికి చూపించి ఇట్లా ఇటువంటి రైతులు మళ్ళీ కావాలి అని చెప్పి ఆ సారు సుత 2-3 సార్లు వచ్చిండు పొలం కోసేంత వరకు. అంత పెద్ద జిల్లా కలెక్టర్ అయిన పొలాలను సందర్శించి చెప్పుకుంటూ దాన్ని మాకు లెటర్ పెడితే ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు సుత మా గ్రామానికి వచ్చి మాకు ఒక 3 సంవత్సరాలను మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక 2 సీఏలను పెట్టి వాళ్ళకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చి తింపుకుంటా ఆర్గానిక్ ఊరికి 10 మందిని చేపియాలి అనేది ఈ ఊరు గ్రామాల ఈ జిల్లాను సుత 2 డివిజన్లను సుత ఎంపిక చేసి గ్రామాలకు 10 మంది. ఇప్పుడు మనకు భూపాలపల్లి డివిజన్ అనేది 6 మండలాలు, మాదేపూర్ డివిజన్ అనేది 5 మండలాలు. ఈ 11 మండలాలను సుత మేమే కవర్ చేసి మాకు ఒక 2 జీతగాళ్ళు అన్నాడు వాళ్ళకు గవర్నమెంట్కు అంటే ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళే పెట్టుబడి పెట్టారు. సీఏలు అనేటోళ్ళను తిరిగేటోళ్ళను పెట్టి కాపాడి చేస్తే ఇప్పుడు దాదాపుగా అన్ని గ్రామాలలో వెలిసిపోయింది ఏకలవ్య ఫౌండేషన్ అనేది. 2 సంవత్సరాలు మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు. అవార్డ్స్ ఏమీ లేక సర్టిఫికెట్లు ఇచ్చారు మా రైతులందరికీ. కొందరికి చేసిన వాళ్ళ రైతులకే, చేయని వాళ్ళను ఇప్పుడు మళ్ళీ కొంతమంది చేయించిద్దామని కానీ కరోనా వల్ల ఆగింది. అది 2 సంవత్సరాల కరోనా ఉంది కాబట్టి ఆగింది. అది మొత్తం ఏకలవ్య ఫౌండేషన్ ఆగింది. పెట్టుబడి కావాలి కదా, ఇంత పెద్ద పెట్టుబడి కావాలంటే మామూలు ముచ్చట కాదని. అంటే ఇవే కాకుండా ఇంకేమన్నా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో తయారు చేసే మందులు ఉన్నాయా? మందులైనా కానీ ఉన్నాయి. ఇది మన హైదరాబాదు బయోటెక్ వాళ్ళు వీళ్ళు సొంతం తయారు చేసి ఇది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అట. ఇప్పుడు మాకు వీళ్ళు 3 సంవత్సరాల బట్టి ఒక 25 మందిని ఎంపిక చేసి వీళ్ళు సుధా ఫ్రీగానే ఇచ్చారు. ఒక్క మా వేషాలపల్లె గ్రామానికే 25 మంది రైతులను ఎంపిక చేసి జరిగి వాళ్ళే మనకి అన్నీ ఇచ్చిండ్రు ఫ్రీగానే. ఇట్లా 3 సంవత్సరాలు బట్టి ఇచ్చిండ్రు. దీనికి ఒక పంపుకు 30 ml 40 ml ఇట్లా పోసుకుంటే మంచి గ్రోతింగ్కు ఉన్నాయి, భూమిలో ఇడిసేటివి ఉన్నాయి, గ్రోతింగ్కు ఉన్నాయి, పురుగు రాదు. ఇది ఒక 4-5 రకాల మందులు తెచ్చి ఇచ్చిండ్రు వాళ్ళు సుత. ఇప్పుడు పోయినసారి పెద్ద ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మా గ్రామాన్ని చేసిన పంటలను చూపించి ఇచ్చిండ్రు. ఇచ్చి మంచి వాళ్ళకు మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇది ప్రతి రైతు సుత ఇప్పుడు కొనాలంటే దీనికి 500 రూపాయలకు ఎక్కువ అవుతాయి. ఇక బయట వేరే మార్కెట్లో కొనంటే దొరుకుతలేదు. దీనివల్ల మంచి దిగుబడి వస్తుంది. మనం వేరే మందు కొట్ల వాళ్ళని గ్రోతింగ్ కానీ పురుగు కానీ ఏదన్నా కానీ కంట్రోల్ చేసుకుంటా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాలంటే అవి చూద్దాం ఒకసారి. ఈ చూడాలంటే ఇప్పుడు మాకు ఇంట్లో యాప గింజలు ఏరుకుని కషాయంగా దంచి తయారు చేసిన మందు సుత ఉన్నది. ఒకసారి అది చూద్దాం. ఏంటిదే? ఇది యాప గింజల కషాయం. ఇది ఇప్పుడు సీజన్ మనకు యాప గింజలు దొరికేది. యాప చెట్లు ఇప్పుడు చిన్నగా కొద్దిగా కాయలు ముదరలేదు. ఇంకొక 10 రోజుల వరకు అయితే కాయలు కింద పడతాయి. ఆ కాయలు ముదిరిన పండుగ కాయలు మొత్తం ఏరి ఎండబోసుకొని మంచిగా దంచుకొని ఈ వడగట్టుకుంటాం. అదే ఇది 50 లీటర్లు చేసుకుని అంటే అన్ని పంటలకు కొట్టవచ్చు. 50 లీటర్లు ఇది. ఈ 50 లీటర్లు ఫుల్ చేసుకుంటే మనం అన్ని పంటలకు కొట్టవచ్చు. కూరగాయలకు కొట్టవచ్చు, పండ్ల తోటలకు కొట్టవచ్చు, పొలాలకి, పత్తికి, మిర్చికి, అన్ని ఆల్ క్రాప్స్ కొడితే ఇది మంచి గ్రోతింగ్ ఇస్తుంది. ఇగో ఇట్లా ఈ కషాయం ఒక పంపుకు 1/2 లీటర్ పోతాం. 1/2 లీటర్ మందు పోతాం. ఇప్పుడు మనం బయట కొనేదానికైతే కొద్దిగానే పోతాం. ఇది మనం తయారు చేసుకునేది. ఎంత విషం అంటే అంత విషం చెట్ల మీద ఉంటుంది. ఇది కారిపోదు. ఇప్పుడు మనం ఇట్లా కొట్టంగానే ఆకు పట్టుకొనే ఉంటుంది. అంత మంచి పని చేస్తుంది. ఇది మనం సంవత్సరం దాకా ఉంటుంది ఒకసారి చేసుకున్నదంటే. తక్కువ పడితే మళ్ళీ చేసుకుంటాం. అట్లా ఉధృతంగా ఉన్నప్పుడు దాదాపుగా తక్కువ వాడ ఎప్పుడైతే 2 రోజులు 3 అనుకు చూసుకుంటాం మళ్ళీ దంచుకొని మళ్ళీ వేసుకుంటాం. అది అంటే ఒకసారి మనం ఒక 5 కిలోలని దంచుకొని పెట్టుకుంటే దాన్ని ఇంట్లో ఒక 2 రోజులు దాకా వడగట్టుకొని గట్టిగా ఊపి దాన్ని పిండి మళ్ళీ అట్లనే పెట్టుకుంటాం. దాన్ని మళ్ళీ స్టోరేజ్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు దాన్ని నీళ్లు పెట్టి కలిపి కొంచెం అక్కముక్క దంచి మళ్ళీ వెళ్తుంది. అట్లా మనకు దాదాపుగా 200 లీటర్లు ఏంటంటే దాదాపుగా మనం చేయాలంటే ఒక 8 డ్రమ్ములు అయినా తయారవుతుంది. అలా విషం పోదు. ఫస్ట్ కానించి మొదలు పెడితే లాస్ట్ అయ్యేదాకా వస్తుంది అట్లనే విషం వెళ్తుంది. అది అంత మంచి యాప గింజలు అన్ని పంటలకు కొట్టుకోవచ్చు. పూల చెట్ల కాడి మొదలు పెడితే కూరగాయలు, పండ్లు, మిర్చి, పత్తి, వరి
అన్ని సర్వరోగ సర్వరోగి నివారణ అది మనకు ఇంట్లో ఉండాల్సిందే అది ప్రతి రైతుకు. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని కాదు, చెట్లకు హాని కాదు, భూమికి హాని కాదు, ఇంకా భూమిలో బలం ఇస్తుంది, భూమిలో మంచిగా ఉన్నటువంటి సూక్ష్మశీములు సుధా పెరుగుతాయి, హాని చేసేటి కాదు, చేయకుండా మంచిగా కాపాడుతాయి. ఓకే సాంబయ్య గారు, చాలామంది రైతులు ఏదైతుండో వాళ్ళు అనేక రకాల వ్యవసాయాలు చేసుకుంటూ అనేక రకాల ఇంగ్లీష్ మందులు కొడుతుండ్రు. మీకు ఈ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? 2013 సంవత్సరంలో మేము వరంగల్కు మీరు చేసుకొని పోయినప్పుడు మహర్షి గోశాల కాడ సుభాష్ పాలేకర్ అనే ఒక సైంటిస్టు వచ్చి అప్పుడు ఉండే అటువంటి కలెక్టర్ గారు ఈ మా జిల్లాకు వచ్చి ఈ సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అనేది అన్ని మందులు లేకుండా పంట జీరో బడ్జెట్ మీద ఆయన నువ్వు తీసుకొచ్చి ఆడ మీటింగ్ పెట్టించిండు. ఒక 3 రోజులు పెట్టిస్తే మాకు అప్పుడు మార్కెట్లో తెలిసింది. ఇది ఫస్ట్ రోజు తెలుసుడుతోటి ఆ కాయలు అమ్ముడు అయిన వాళ్ళ కాంటాయిన వాళ్ళ అక్కడికే పోయినాం. ఆడికి పోయి ఆ మీటింగ్ విన్నాం మేము. ఆ బుక్కులు దొరికినాయి. అప్పుడు రైతు నేస్తం అనే పుస్తకాలు ఇచ్చారు చిన్న చిన్నవి. వాటిని చదువుకుంటా ఆయన చెప్పినాయి, ఆయన హిందీలో చెప్పినా కానీ తెలుగులో మళ్ళీ మాకు చెప్పిండ్రు. చెప్తే మేము కొన్ని నోటుబుక్లో నోట్ చేసుకున్నాం. ఏంది అంటే ఈ జీవామృతం అనేది, ఈ నీమాస్త్రం అనేది. ఈ జీవామృతం అనేది దేనికి ఉపయోగపడుతుంది ఎక్కువగా? ఈ మన ఈ జీవామృతం దేనికంటే మనకు గ్రోతింగ్ కొరకు, మొక్కకు ఇప్పుడు పెరగడం కొరకు కొంత ఘనజీవామృతం అనేది అంటే దాన్ని మనం మీదనే పెంటను ఎరువుగా చేసుకొని బత్తాలలో స్టాక్ పెట్టుకొని మనం పొలాలలో చల్లుకోవచ్చు. అటువంటి మేము విన్నాం అక్కడ మీటింగ్లో 3 రోజులు. అదే వినాలని సంకల్పంతో, అదే దృష్టితోటి మరి జీరో బడ్జెట్ రూపాయి లేకుండా పెట్టుబడితోటి పంటలు పండిస్తారట మరి చెప్పిండు. మనం అన్నీ వినాలి అనే ఆలోచన వెంబడి మేము అక్కడ 3 రోజులు విని అయ్యే బట్టలు పిండుకు సాయంత్రం పొద్దుందాకా వినుకుంటా మళ్ళీ సాయంత్రం స్నానాలు చేసి బట్టలు పిండుకొని మళ్ళీ తెల్లారంగా మళ్ళీ ఫ్రెష్ అవ్వడు, మళ్ళీ ఆన్నే టిఫిన్ చేసుడు, మళ్ళీ ఆన్నే అన్నం తినడు, మళ్ళీ ఆన్నే అట్లే 3 రోజుల నుంచి వచ్చిన వల్లే నాకు అప్పుడు ఆ మైండ్ అనేది తిరిగిపోయి అప్పుడు మనం చేస్తే పండదా, మనం ఎందుకు చేయొద్దు, ఆయన చెప్పిన దానిలో మనం పావుల మందం అన్న చేస్తే కాదా, తెలిసినవి ఒకేసారి అన్నీ వస్తాయా అనే ఉద్దేశం కొద్దీ నేను అదే సంవత్సరం వరి పంట స్టార్ట్ చేసిన. ఒక 20 గుంటల మీద చేస్తే అప్పుడు ఎంత 20 గుంటలు చేస్తే 4-5 బస్తాలు వెళ్ళినాయి. తెలియని విషయాలన్నీ తెలుసుకోవాలంటే కొన్ని తప్పులు పోయినప్పుడే మనం దిద్దుకోవాలి, సవరించుకోవాలనే ఆలోచన ఏమిటి. అప్పుడు నేను ఒక 20 గుంటల వరి పొలం 2013లో స్టార్ట్ చేసి అయితే దాంట్లో అప్పుడు ఏమి మందేయకుండా ఒకేసారి చక్కన ఏటలకు పెరగలే. అది పెరగకుంటే అట్లా 4 బస్తాలు అని వాటిలో వెళ్ళినాయి. 20 గుంటలకు 4 బస్తాలు వాటిలో వెళ్ళినాయి. వెళ్తే మేము ఇంటికాడ మాకు 2 భార్యాభర్తలు వెళ్ళి 20 గుంటలకు 10 బత్తాలు వెళ్తాయి, 15 బత్తాలు వెళ్తాయి, మనకు 4 బత్తాలు వెళ్ళాయి, మనం ఎట్లా చేద్దాం ఏం కథ అని అంటే ఇక ఎట్లా చేసుకుంటాం. మళ్ళీ సంవత్సరం మళ్ళీ అదే 20 గుంటలు చేస్తే ఇట్లా కొంచెం మళ్ళీ కొద్దిగా ఈ ఆకులతోటి తయారు చేసుకుంటా కషాయాలు దగ్గర కొట్టుకుంటా చేసుకుంటుంటే ఆ సంవత్సరం 8 బత్తాలు వెళ్ళినాయి. అదే 20 గుంటలలో. అరే మంచిగా వెళ్తానే కథ కార్ఖాన అంటే అప్పుడు మళ్ళీ మనకు జిల్లాలు విడిపించినప్పుడు మనకు కలెక్టర్ గారు వచ్చిండ్రు. అన్ని జిల్లాల కలెక్టర్ గారు సపరేట్ చేసినప్పుడు మనకు ఇక్కడికి ఒక కలెక్టర్ గారు వచ్చిండ్రు. అప్పుడు మొట్టమొదటి కలెక్టర్ గారు వచ్చి మా పెద్దకుంట అనే చెరువులకు చేపలు పోయి వచ్చి ఈడ సేంద్రియ వ్యవసాయం పొలం ఉన్న సార్ చూడాలంటే ఆ సార్ కలెక్టర్ గారు వచ్చి మురళి సార్ వచ్చి మా పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇంత మంచి చేసేటోళ్ళ రైతులను మనం అందరం ఇంకా ముందుకు సాగియాలి, ఇంకా ముందుకు కొనియాలి, రైతులతోటి ఇంకా మనం సేంద్రియ వ్యవసాయం మందులు లేకుండా పండించే రైతులను అది చేయాలని ఆ సార్ పాపం మంచి రైతులను ఎంపిక చేసుకుంటా చాలా మంది ఒక 20 మందిని చేసిండు. తనకు దోచిన ఇదే గ్రామంలో మా రైతులు సుతా మా గ్రామాలను సుతా విన్నరు వినుకుంటా చేసుకుంటుంటే అదే సమయాన్ని 2016లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక సంస్థ వచ్చి వాళ్ళు మనకు మహర్షి గోశాల కానీ కలిసి గొల్లపల్లి రత్నాకర్ సార్ అని ఆయన ఇక్కడ ప్రాజెక్టు తీసుకొని ఆయన మా గ్రామానికి వచ్చే ఒక సంవత్సరం మా గ్రామంలో 25 మందికి ట్రైనింగ్ ఇప్పించుకుంటా మనిషికి 25 మందికి 25 డ్రమ్ములు ఇచ్చి మందులు ఇచ్చి ఆయన ఈ వేస్ట్ డీకంపోజర్ ఫస్ట్ మన జిల్లాకు తెచ్చింది ఆయనే. ఆ రత్నాకర్ గారు ఇప్పటికి సుతా ఉన్నారు, ఆయన సుతా ఈ ప్రాజెక్టులనే చేస్తారు. ఆయనే మాకు ఈ సుభాష్ పాలేకర్ చెప్పిన దానికి ఆయనే మాకు గుణపాఠం అన్నీ నేర్పించింది. ఒక విద్యావంతుని తిరిగా మాకు నేర్పించేసింది అదే రత్నాకర్ గారు. మాకు అన్ని ఫ్రీగా ఇచ్చిండు, మందులు ఇచ్చుకుంటా, ట్రైనింగ్ ఇచ్చుకుంటా, కషాయాలు చేయించుకుంటా, బుక్కులు ఇచ్చుకుంటా
అన్ని చేసిన తర్వాత ఇట్లా ఒక భూపాలపల్లి మండలంలో ఒక వేషాలపల్లె గ్రామంలో 25 మంది రైతులు మంచిగా చేస్తారు అనేది అదే మహర్షి గౌశాల కాడ వేణుగోపాల్ రెడ్డి వచ్చి మా ఏకలవ్య ఫౌండేషన్లో మీరు సభ్యత్వం తీసుకొని ముందుకు రాని ఒక 200 మంది రైతులతో చేయించాలి మన జిల్లాలని ఆ సార్ సంకల్పం పెట్టి మా గ్రామాన్ని ఎంపిక చేసి మమ్మల్ని ఇక్కడ ఈ జిల్లాకు మీరు చూసుకోవాలి ఇద్దరు అని నాతోటి రైతులను ఇచ్చి ఇద్దరు సీఏల పెట్టి వాళ్ళకు 8,000 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ 2,000 రూపాయలు పెట్రోలుకు అలవెన్స్ ఇచ్చుకుంటూ నెలకు 10,000 రూపాయలు ఇచ్చి అట్లా 2 సంవత్సరాలు ఈ జిల్లా మొత్తం చింపారు. 2 డివిజన్లు, మాదేపూర్ డివిజను, మన భూపాలపల్లి డివిజన్లో 6 మండలాలు, మాదేపూర్ మండలం వల్ల 5 మండలాలు. ఇవన్నీ చింపుకుంటా అందరినీ చేసి మంచిగా 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా అందరు రైతులతోటి మాట్లాడి వాళ్ళ పొలం చూసుకుంటా, పొలంలో వరి చూసుకుంటా, కూరగాయలు చూసుకుంటా చాలా పెద్ద డెవలప్గా ఎట్లా మనిషికి 10 గుంటలు చేసుకుంటా, 20 గుంటలు చేసుకుంటా, ఈ ఆకులతోటి అలాలతోటి ఎట్లయితేనే అని బాగా డెవలప్ చేసి దాదాపుగా సంవత్సరానికి ఒకసారి పోయకుండా మేము రైతులు ఎవరు మంచిగా చేస్తున్నారు వాళ్ళకి అనేది చూసి ఎంపిక చేసి గ్రామానికి 4-5కి సర్టిఫికెట్లు సుతా ఫస్ట్ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరం చేసిన రైతులకు నాకు ఈ ఏకలవ్య ఫౌండేషన్ తరపున సర్టిఫికెట్లు వచ్చినాయి. ఓకే సాంబయ్య గారు, ఏదైతే మీరు చెప్పిండ్రో మన జిల్లాని 2 డివిజన్లుగా విడదీసిందని చెప్పిండ్రు. ఒకటి 5 మండలాలుగా, ఒకటి 6 మండలాలుగా అని చెప్పిండ్రు. ఈ 5-6 మండలాలు కలిపి 11 మండలాలలో ఎంతమంది ఈ సేంద్రియ ఎరువుని అంటే సేంద్రియ పద్ధతి ద్వారా ఎంతమంది రైతులు సాగు చేస్తుండ్రు? ఇప్పటి వరకు ఏ పంటలు సాగు చేస్తుండ్రు? అంటే ఇప్పుడు గ్రామాలల్లో అన్ని గ్రామాలు తిరిగినాం. అన్ని గ్రామాలలో ఓ 4-5, 10 మందిని గ్రూపుగా చేసి వాళ్ళు ఇష్టమైన పంట ఏదైతే నీకు అనుకూలంగా ఉంటుందో కూరగాయలు పండించే రైతులు కూరగాయలు పండించారు, పత్తి పండించే రైతులు పత్తి, మిర్చి పండించే రైతులు మిర్చి, వరి పండించే రైతులు వరి, ఇవన్నీ అయితేనే మనకు ఆహారం అవుతుంది అనే ఆలోచన వెంబడి గ్రామాలలో అందరూ గ్రామాలలో ఇప్పుడు నేను ఒక ఎకరంలో వరి పండిస్తాను, ఒక 20 గుంటలు 30 గుంటలల్లో కూరగాయలు ఇట్లా చేసుకుంటా పండించుకుంటా అన్నీ మన ఈ జయశంకర్ జిల్లాలలో అన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా చేస్తున్నారు. అయితే ఇది ఏంటి అంటే అంత ఒకే సంవత్సరం రాదు, మళ్ళీ క్రమంగా మనం పెట్టుబడి పెట్టకుండా మన బర్రెల పెంట ఆవుల పెంట వేస్తేనే భూమి మంచిగా సారంగా పెరిగి ఇప్పుడు మందులు బాగా వేసిన రైతుల కంటే మెండుగా వండే రైతుల కంటే ఓ 30% తక్కువనే వెళ్తాయి, ఎక్కువనే వెళ్ళే కానీ మంచి స్వచ్ఛమైన పంట పండుతుంది, బాగుంటుంది. మన బియ్యం సుతా చాలా మంచిగా ఉంటాయి, కూరగాయలు గట్టిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మన మెత్తబడది అన్నం 24 గంటలు దాటినా కానీ గట్టిగా ఉంటుంది, కూర సుతా మంచిగా ఉంటుంది. మన పిల్లలు మనం ఇక ముందు మన పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలనేది విషయం అయితే పెట్టాం కదా, మన పిల్లలకు మంచి ఆహారంగా పెట్టాలనే ఆలోచన ఏమడి నేను ఇది ఇప్పుడు చేసుకుంటూ మిగతా రైతులను సుతా చేయించుకుంటూ ఇప్పటికి సుతా నేను నాకు అవసరం మందు పడ్డది అని అంటే నేను కొంటవమ్మంట, నా డ్రమ్ములు అయితే తీసుకుపోతారు. విత్తన శుద్ధి కానించి అన్ని చేసుకుంటారు రైతులను. ఇప్పటి వరకు అయితే ఏ రకంగా విత్తన శుద్ధి చేస్తారు? మేము ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే రోనీలనే వడ్లను కానీ విత్తనాలు కానీ ఏదైనా కానీ మంచిగా ఇంట్లో కలుపుకొని ఆరబోసుకొని మళ్ళీ సంచిలో పోసుకుంటాం. అది ఎన్నడైతే మేము భూమిలో వెదజల్లుతామో వెదజల్లేటప్పుడా లేకుంటే డ్రమ్ సీడర్ వేసేటప్పుడా లేకుంటే మొలకలకేటప్పుడా నానబోసి మండగట్టి ఉంచుకుంటాం. ఫస్ట్ అయితే మేము విత్తన శుద్ధి ప్రతిదైనా చేసుకోవాలి. మనం దేంతో విత్తన శుద్ధి? వేస్ట్ డీకంపోజర్ తోటి ఉన్నది, ఒకవేళ ఆవు పాలు పెట్టేలో ఒక ఆవు పాలతోటి చేసుకోవచ్చు, స్వచ్ఛమైనది. మన సోడామోనోస్ ఉంటుంది, వేస్ట్ ఇట్లా కొన్ని ఉంటాయి, వాటితోటి దేనితోటైనా మనం విత్తన శుద్ధి చేసుకొని మన ఇంటి లోపల మనం పెట్టుకోవాలి. కొన్నదాన్ని మనం ఎప్పటికీ కొనద్దు, మన పొలంలో వడ్లు ఎంపిక చేసుకోవాలి, మంచి పొలం చూసి చేసుకోవాలి. కొన్ని అయితే అన్ని రకాల పురుగులు మందులు ఉంటాయి, నానా రోగాలు వస్తాయి. అన్ని దేశాలలోకి వెళ్ళి తిరిగే అటువంటి పురుగులు చుట్టా మన దుకాణంలో ఉండే విత్తనాలకు వస్తాయి. మనమే గుర్తింపు చేసుకొని మనం పండించుకున్న పంటే మనమే విత్తనం పెట్టుకోవాలి. మీరు ఈ రకంగా శుద్ధి చేసుకుని వేసుకున్న వాటి వల్ల మంచి బలంగా దృఢంగా కూడా ఉండవచ్చు అని మీ విశ్వాసం? మా విశ్వాసం అయితే మేము అట్లనే చేసుకుంటాను. ఇప్పటికైనా విత్తనాలు ఏది కొన ఒక మిర్చి దబ్బన ఒకవేళ కావాలనంటే అది కొన్ని కంపెనీలు ఆ విత్తనం పెడితేనే మళ్ళీ వెళ్తుంది అనేది, అది మన పంట పండిన విత్తనం మళ్ళీ రాదా అనే ఆలోచన దురాలోచనతోటే మేము కొన్ని కంపెనీలు విత్తనాలు తెచ్చి పెట్టుకుంటాం. కూరగాయలు సుతా దేశీ విత్తనాలు తెచ్చి పెడతాం, కొన్ని దేశవాళీ వడ్లు సుతా పెట్టుకుంటాం. ఇప్పుడు నా దగ్గర రత్నచోడి వడ్లు ఉన్నాయి, రత్నచోడి దేశవాళీ అన్నట్టు అవి తిన్నా కానీ నార్మల్గా మన పిల్లలు ఆడబిడ్డలు తిన్నట్టయితే నార్మల్గా డెలివరీ కావాలనేది పెద్ద ఉద్దేశం. దాని కొరకు RNR పెడుతున్నాం, ఇది రత్నచూడి అదొకటి అన్ని దేశవాళీ విత్తనాలు పెట్టి
మనం అందరికి ఇస్తున్నాం. ఏదైతే మన పూర్వీకులు ఒకప్పుడు ఏదైతే ఎరువుదారనే పండించి తింటే అంత మంచి అంటే అన్ని రకాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు గర్భం కూడా ఇలాగని ఈ రకంగా ఉన్నట్టు ఇప్పుడు మీరు చేసే పద్ధతి దానికి ఉపయోగపడ్డదని మీరు చెప్తున్నారు. అట్లా చెప్పుకుంటే పండిస్తాను ఇస్తున్నా. ఇప్పుడు మనం 2 రకాల కెమికల్స్ చూసినాం. ఒకటి 200 లీటర్ల డ్రమ్ముని చూసినాం, దాంట్లో అనేక రకాల సేంద్రియ అంటే పద్ధతి ద్వారా ఆ కెమికల్ తయారని చెప్పిండ్రు. ఇంకోటి ఏప కషాయం అని చెప్పిండ్రు. ఇట్ని మీరే స్వయంగా తయారు చేస్తుండ్రా, మీతో పాటు ఇంకెవరైనా తయారు చేస్తుండ్రా? లేదండి, నేను ఇప్పుడు ఆ చెట్లు ఆడున్న ఏడుని అని తెచ్చింట్లయితే మా భార్య అన్నీ చేస్తుంది. నీళ్లు పోసుకున్నాడు కానీ, బెల్లం వేసుకున్నాడు కానీ, కలుపుకున్నాడు కానీ, మేము ఇంట్లో చేను కాడి పోయి అటు ఇటు తిరగటానికి ఇక ఉన్నా కానీ ఇంట్లో యాపగింజలు ఏరటానికి కానీ, యాపగింజలు దంచడానికి కానీ, నాకు చేదోడు వాదోడు అన్ని కష్టాలన్నీ ఆమె నాకు సగభాగానికంటే ఎక్కువ పంచుకొని ఈ సేంద్రియపు వైపుగా మనకు ఎట్లయినా ఇక మంచి పంట అవుతుంది అనే ఆలోచన వెంబడి ఇది రోజు ఇంత పెరుగుతాను సంవత్సరానికి ఇన్ని అనే ఆలోచన వెంబడి యాపగింజలు తనే ఏరుకుంటుంది, తనే తెస్తుంది, దంచుతుంది, కషాయం తయారు చేస్తుంది. ఈ జీవామృతం కానీ, నీమాస్త్రం కానీ అన్నీ ఇటువంటివి సుతా అన్నీ తయారు చేసి డ్రమ్ముల్లో అన్నీ రెడీ చేసి మేము పంపు కొట్టేటప్పుడు మాకు ఎంతో సహకారం చేసి అది ఎంత వాసన వచ్చినా కానీ భరించుకొని మాతోటి నడుచుకుంటూ మమ్మల్ని సంవత్సరానికి ఒకసారి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, పోతే ఇంకా వేరే రోటరీ వాళ్ళు, రేడియో కేంద్ర పనులు వీళ్ళు ఇవ్వలచ్చైనా కానీ తీసుకుపోయి నువ్వు మంచిగా చేస్తాను ఆర్గానిక్ ఇంకా చేయాలి, ఇంకా కొద్దిగా చేపియాలి అనే ఆలోచన వెంబడి మాకు ఎన్నో ఈ ప్రశంస పత్రాలు కానీ అవార్డులు కానీ ఆయన మా భార్య పొడమి పుత్ర అవార్డు సూర్యాపేటలో ఇచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి ఇంకా మాకు నమ్మకంగా కలిగి చేసుకుంటూ ఇంకా చేయించుకుంటూ ఉంటున్నామండి. అమ్మ, ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందో అంటే ఏటో మీటింగ్లో వేయండి వచ్చిండు, టబ్బులా ఇంత ఆవు పెండ వేసుడు పెట్టిండు, పుట్టమట్టి పోసిండు, మూత్రం పోసిండు, ఓనాడు ఇంత పప్పు నూరేవి అన్నాడు, ఇంత బెబ్బరపప్పు నూరు కలిపి రోజు కలుపుతాడు, అంబలు చేసిండు, పంపు కొట్టే కాడి పట్టుకపోయిండు. ఏందుకు ఇక అట్టి పెండ కొంటపోతాను అంటే ఇది కొంటపోవాలా, ఇది దీంతో పని అవుతుంది అంటే నీకు ఏడా పని లేదని అన్న. నేను పోయినా పంపు కొట్టే కాడి పోయినాం, ఇద్దరం పోయినాం. జీతగాడు పట్టిండు, పంపు కొట్టిర్రు. కొట్టినాక ఈ పెండ కొడతారా అందరు మందు కొడతారా అని అనుకున్నా. వచ్చినాక కొద్ది రోజుల వరకు మళ్ళీ పోయి చూస్తే ఇక గట్లా కొట్టినట్టుగానే ఉన్నది. ఇక వాళ్ళ వీళ్ళ చూస్తే మందు వేసినప్పుడు పచ్చగా ఉంటుంది, మాది ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటుంది పచ్చగా. ఏంది ఈ పెండ ప్రాబ్లం ఇంత ఆవు మూత్రం ఇట్లున్నది అనుకున్నా. ఇక నా మనసులో అంటలేను, ఇక నా మనసులో పెట్టుకున్నా. ఇక అట్నే ఆ సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరం గడిచినాక మళ్ళీ తర్వాత ఇక చేను కాడికి వచ్చి వడ్లకాలం కాడికి వచ్చి 2-3 అన్నారు కదా, పక్కన నవ్వుకుంటా ఇగో ఈ సేంద్రియ వ్యవసాయం అట, సేంద్రియ మంది పేర పెట్టుడే కానీ ఏం లేదు. ఇక ఏం చేసుకుంటాడు, అందరు ఆడి వరగంలో పెళ్ళి అయింది కదా, ఏదో ఒకటి ముందట వేసుకున్నాడు అని అందరూ అనబట్టారు. నువ్వు లేని కథలన్నీ ఎందుకు పోతావని నేను కోప్పడ్డా. వాళ్ళు ఇవ్వలేమని అనుకొని నువ్వు అన్ననే మారగానే నేను చేసుకున్నాను. ఇక చెప్పంగా వాళ్ళు చెడంగా చేసుకొని అని నేను చప్పడెక్కున్నా. ఇక అట్నే కొంచెం పంట పెరుగుతుంది. ఇక పంట పెరుగుతుంటే ఇది తేవాలి, ఈ ఆకు తేవాలి, ఆ ఆకు తేవాలంటే సరే ఒక్కని కొరకు అయితే చెడిపోవాలని అయితే చేస్తలేడు, నా కొరకు అందరి కొరకే చేస్తాడు అనుకొని నా మనసులో పెట్టుకొని ఆయన ఏదంటే అది ఆపగింజలంటే ఎరకచ్చుడు, దంచుడు, అది కొట్టి నానబోసే ముందు నానబెట్టి మన పెసరపప్పు తీరు రుబ్బి గుడ్డలు కట్టి అందులో వేసుడు. ఇక ఈ ఆకులు ఏదో అగ్గివస్త్రం ఏదో అది అంటేనే ఓసారి ఆకులు కమ్మరోగం వచ్చిపోతే ఆ ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా దంచి అందులో వేయాలి మన ఇంట్లో. ఇక అవి పావుకి అరకిలో కిలో అవి ఆ పురుగు మంటకు చచ్చిపోద్దని. ఇక మళ్ళా ఇవి పోతే అవి కూడా ఈ ఆకులు కానగాకు, వాయిలాకు, అది చింతపలకాకు, ఇంకా కొంచెం మంచిగా కావాలంటే జిల్లేడాకు ఎత్తాం. కానీ జిల్లేడాకు కొద్దిగా ఆంబార్ నవ్వులేటోళ్ళు ఉంటారు, గుట్కలు నవ్వులేటోళ్ళు ఉంటారు, కొంచెం భయం, అందుకొరకు ఎత్తలేము. ఇక అక్కడి నుంచి ఇట్నే చేస్తాను. అందులో తోడు మళ్ళా కాశీ నుంచి వచ్చిర్రు మీటింగుకు అది శాస్త్రీయులు. వాళ్ళు అన్నారు ఆవు మూత్రం పెండ చేసుకొని పండ తోముకుంటే జబ్బులు ఏది రావు అని అంటే, ఇప్పుడు 4 సంవత్సరాలు మేము ఆవు పెండను ఒక టబ్బులు వేసి 2-3-4 రోజులు బకెట్లో పడతాం మూత్రం, అందులో పోతా మెత్తగా వీచికి పిడికలు చేసి ఎండబెట్టి కాల్చి ఇట్లా వీచికి పిండి దడతోటి దడబెట్టి డబ్బలు పోసుకుంటాం.
మేము ఇద్దరం ఇప్పుడు 4 సంవత్సరాల వస్తుంది అవే వాడుకుంటాం. ఉప్పిసం వస్తుంది, అది ఉప్పిసం వచ్చినా మంచిదే కానీ కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు నోరు. అప్పటి సందిగా అదే పద్ధతిగా ఆయన చెప్తే అంతే మంచిగా సరేగా అవుతుంది కదా అన్నట్టుగా పంట కూడా మంచిగానే వస్తుంది. ఇప్పుడు పంట అంటే ఫస్ట్ ఉన్నట్టు లేకుండా అన్ని రకాల ఫస్ట్ ఇప్పుడు 3 సంవత్సరాలు 4వ సంవత్సరం అందుకున్నది అందరినీ. కాట వస్తుంది అందరికి, తల అది ఊసదురు కూడా వస్తుంది, పురుగు కూడా ఏది లేదు మా దానికి. సర్వ రోగాలు వస్తున్నాయి పక్క వల్ల, కానీ మా దాంట్లో కట్టలేదు. ఇక వాళ్ళు వీళ్ళు అంటారు కదా ఏంది ఏం మందు కొడతారు మీ పొలంలో ఏం లేదు కదా మంచిగున్నది అని అంటారు. అంటే మాది పల్లెటూరు మంది, మీది సిటీలో మంది అని మేము అనుకుంటాం, అవుతాం. ఈ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల మీకేమన్నా అవార్డ్స్ లాంటివి వచ్చినాయా, లేదా ఏదైనా ఒక సంస్థ గుర్తించిందా మిమ్మల్ని? మేము ఇంత కష్టపడి ఇంతది ఆర్గానిక్ వ్యవసాయం చేయబట్టి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి మాకు అన్నీ కొందరు గుర్తింపు చేసి కొన్ని ఇప్పుడు ఫస్ట్ నాకు ఎక్కడనైతే ఈ ఆర్గానిక్ చేసుకున్నానో నాకు అక్కడనే మహర్షి గోశాల కాడ ఫస్ట్ వాళ్ళు మన గోశాల వాళ్ళు ఇచ్చిన రమేష్ సేటు, కిషన్ రావు, వేణుగోపాల్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఫస్ట్ మొట్టమొదటి బహుమతి ఇది నాకు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకు ఈ రోటరీల రత్నాకర్ సారు అనేటైన TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంల డైరెక్టర్గా చేసిన వాళ్ళు మనకు రత్నాకర్ గారు ఈ వరంగల్ రోటరీల ఇచ్చిన 2వ బహుమతి. అదేవిధంగా మన రేడియో కేంద్రంలో వరంగల్ రేడియో కేంద్రంలో ఇచ్చినటువంటి వేణుగోపాలరావు గారు సుత ఇది నాకు అవార్డుగా మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోటరీల ఇప్పుడు దానితోటట్టుగా ఇది మాకు గుర్తింపు మా ప్రశంస పత్రాలకు వాళ్ళు రోటరీ వాళ్ళు వరంగల్ నుంచి ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ఇది మనకు నిరంజన్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అప్పుడు మనకు ఎవరు వచ్చింది? ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు ఇది నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి నాకు ఇది ఇదున్నో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక సీతాఫలం మొక్క సుత ఆయన ఇవ్వడం జరిగింది. దాని 82లో అదే ఇచ్చిండు. ఇప్పుడు అదే విధంగా సూర్యాపేటల మాకు మా ఇద్దరి భార్యాభర్తలకు పుడమిపుత్ర అవార్డు సుత దక్కింది. ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేతుల మీదుగా మేము తీసుకోవడం జరిగింది. అమ్మ, మీరు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలాంటి అంటే అందరం అవి ఎన్ని వండినా మంచిదే కానీ మన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్తాను, చేయాలని కూడా చెప్తాను. ఇక పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగాలి. 10 వండే కాడ 5 వండినా మంచిదే కానీ కొన్ని రోజులు బతకాలి, మంచి చెడులు చూసుకోవాలని అందరికీ చెప్తాను. కానీ కొందరు చేస్తారు, కొందరు చేస్తలేరు. డాక్టర్ల బతికిచ్చుడు, మందులు వేసి పంట వండి ఈ రోగాలు పెట్టుకున్నాడు, ఇవన్నీ చేసుకునే బదులు ఏదో చిన్నగా చేసుకొని బతుకుతే అయిపోతుంది కదా. కాకుల కొట్టి గద్దల కేసుడు ఎందుకని, మనదేదో మనం చూసుకొని అందరం మన తీరుగా బతకాలనే చూస్తాను. అందరూ ఆడవాళ్ళు పట్టించుకోవాలి, ఆడవాళ్ళు పట్టించుకుంటేనే ఈ వ్యవహారం అవుతుంది, మగవంతో ఒక్కంతోటి కాదు. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు కలిస్తేనే ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది. ఈ పురుగు మందులు కావాలి కొట్టకుండా ఉంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఏమన్నా చెప్పాలనుకున్న రైతులకు చాలా మందికి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకు పండే పంట మంచిగా ఉండాలి, మన పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మనం పుట్టబోయే బిడ్డలు మంచిగా ఉండాలి. ప్రతి స్త్రీకి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలనే కడుపులలో ఎన్నో గడ్డలు పుట్టి ఎన్నో కథలు కాన్పులు కాకుండా నానా బాధలు పడుకుంటా ఆపరేషన్లు కంతులు తీసేసుడు అనేది ఇట్లా అయితే అంటే నార్మల్ డెలివరీ అయ్యేటోళ్ళు ఈ కాలాన లేరు చూద్దామన్నా. కానీ 100 మందికి ఒక్కరు అయినరో ఏదో అనేది మొన్న విన్నాం మన 100 పడకల హాస్పిటల్లో. 100 మంది అయితే 100 మందికి ఆపరేషన్లే. కానీ ఒక తల్లికి నార్మల్ డెలివరీ అయిందంటే ఎంతో సంతోషం. ఆ నార్మల్ డెలివరీలు పెంచాలంటే మన ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి దేశవాళీ విత్తనాలే తినుకుంటా, దేశవాళీ కూరగాయలే తినుకుంటా, ఆవు పాలు తాగినట్టయితే మహా మంచిగా ఉంటారు పిల్లలు, పుట్టబోయే బిడ్డలు సుత మంచిగా అవుతారు, తెలివికల వాళ్ళు అవుతారు అనేది నేను ఎంతోమంది దగ్గర వింటున్నా. ఇప్పుడు మనం సుత ఆవును జాదుండ్రి, మన కుటుంబానికి రక్షణ ఇస్తుంది. కాదు మన గోమాత ఇంటి ముంగట ఉంటే ఎంతో శుభం జరుగుతుంది అనేది అందరి రైతులకు చెప్పుకుంటా. ఇప్పుడు సుత ఇంకా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇంకా నా కాలరెక్కలు చల్లగుండి నడిచేంత వరకు సుత నడుచుకుంటూ పోయానే చెప్పుకుంటూ వస్తానని మన
భూపాలపల్లి జిల్లా రైతులందరికీ చెప్పుకుంటూనే తిరుగుతాను, ఇంకా తిరుగుతాను అనేది నా యొక్క ఆలోచన. ఇప్పుడు మన ఎంతో చేసుకుంటా వస్తుంటా పోతాడనేది మనం ప్రతి రైతు సూత ఉప్పటి కానించి సూత మన ఈ ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ రైతులు ఎంతో కొంత చేసుకుంటా ఉప్పటికి మనం మొదలుపెట్టినట్టయితే ఆరోగ్యంగా మందులు వేయకుండా పంట పండించుకొని తినాలనే ఆలోచన అందరు రైతులను చేయాలి. అందరు రైతులు పంట వేయాలి, మనం భూములను మంచిగా కాపాడుకోవాలి, మన ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. ఇప్పటికీ ఈ మన రైతులందరూ సుత ఆర్గానిక్ రైతు ఎంబడే మొగ్గు చూపాలనేది మా యొక్క మనవి. సాంబన్న గారు ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలో తెలిపినందుకు ఆర్బీ న్యూస్ తరపున మీకు ధన్యవాదాలు. చూశారు కదా, సేంద్రియ పద్ధతి ద్వారా ఏ విధంగా వ్యవసాయం చేయాలో ఇంతసేపు మనం సాంబన్న గారితో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాము.